ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ ఆరోపించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ ఆరోపించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావు విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు 4 గంటలుగా కూడా సిట్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావును విచారిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి కేంద్రంగా నడిచినటువంటి ఫోన్ ట్యాప్లో హరీష్ రావు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఆ అధికారులకు అనేటువంటిది హరీష్ రావు దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నారు. అలాగే ఈ ఫోన్ ట్యాప్కు సంబంధించినటువంటి విషయాలు హరీష్ రావుకి ఎంతవరకు తెలుసు, ఈ మొత్తం విషయాలలో అంతకుముందు ఉన్నటువంటి నిందితులు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేటువంటి కోణంలోనే సిట్ విచారిస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా ఈ విచారణ జరుగుతుంది. ఆయన అక్కడి నుంచి వర్చువల్గా ఆన్లైన్లో కూడా ఈ విచారణలో పాల్గొని హరీష్ రావు విచారణను గమనిస్తున్నారు. మధ్య మధ్యలో ఆయన కూడా విచారిస్తున్నారు. ఇటీవల సజ్జనార్ పైన అనేక సంచలన కామెంట్స్ చేశారు హరీష్ రావు. ఏదైతే ఎన్టీవీ జర్నలిస్టుల కేసుల సమయంలో సిపి సజ్జనార్ను కాంగ్రెస్ కండువా కప్పుకోరాదా, కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తున్నాం అనేటువంటి హాట్ కామెంట్స్ చేశారు. అలాగే ఇటీవల మార్నింగ్ ఉదయం ప్రగతి భవన్లో, తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కూడా ఇతర కేసులలో సజ్జనార్ ఏం చేస్తున్నారు, కేవలం ప్రతిపక్ష పార్టీల కేసుల విషయం వచ్చేసరికి సిట్లు పనిచేస్తాయి అనేటువంటి సంచలన కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ తర్వాత సజ్జనార్ మళ్ళీ ఈరోజు హరీష్ రావును విచారిస్తుండడం కూడా కొంత ఆసక్తి రేపుతోంది. సో మరి ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం విచారణకు హాజరైనటువంటి సజ్జనార్ అయితే హరీష్ రావు విచారణ సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో హరీష్ రావు విచారణ తర్వాత మళ్ళీ సిట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేటువంటి చూడాల్సి. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చిలో కేసు నమోదై ఆ తర్వాత ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఆ తర్వాత ఇందులో అనేక మందిని అరెస్ట్ చేశారు, అప్పుడు ఎస్ఐబిలో పనిచేసిన వాళ్ళను, పోలీస్ అధికారులను. సో ముఖ్యంగా ఇప్పుడు పొలిటికల్ టైం వచ్చేసింది. సో ఇన్ని రోజులు అధికారులను, అప్పుడు ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులను, అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా విచారించారు. అయితే అప్పుడు ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును ఇప్పుడు విచారించడం సంచలనం కలిగిస్తోంది. అప్పుడు ప్రభుత్వంలో హరీష్ రావు కీలకంగా ఉన్నారు. హరీష్ రావు ఆదేశాలతోటి అప్పుడు నిందితులుగా ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా చాలామంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. బిజినెస్ మ్యాన్ ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళు లబ్ధి పొందారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసింది. అటు పంజాగుట్టలో నమోదైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అనేక మందిని సాక్షులుగా కూడా ఎవరెవరైతే ఫోన్ను ట్యాప్ అయ్యాయి అనేటువంటి అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారించింది. ఇతర రాజకీయ పార్టీలను కూడా, వాళ్ళ నాయకులను కూడా పిలిచి విచారించింది. సో ఇప్పుడు డైరెక్ట్గా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతల టైం వచ్చేసింది. సో మరి ఇప్పుడు హరీష్ రావు విచారణ తర్వాత ఈ సిట్టు ఎటువంటి ఎట్లా ముందుకెళ్తుంది, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా సిట్ పిలిచిందా, విచారిస్తుందా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఈ సిట్ ఫామ్ చేసినప్పటి నుండి కూడా హరీష్ రావు ఒకటే చెప్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగా నన్నైనా కేసీఆర్నైనా విచారించవచ్చు, మేము ఏ విచారణైనా ఎదుర్కొంటాం. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకసారి సుప్రీంకోర్టు కేసు కొట్టివేసింది. సో ఇందులో ఎటువంటి ఆధారాలు లేని కేసులో నన్ను ఇబ్బంది పెట్టాలి మున్సిపల్ ఎలక్షన్ ముందు అనేటువంటిది హరీష్ రావు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా, మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా సిట్ ఎదుట ఆయన తీసుకెళ్లారు. సో ఇవన్నీ కూడా పొలిటికల్ వెండటలో భాగమైనటువంటి ఆయన చెప్తున్నప్పటికీ కూడా అటు సిట్ మాత్రం చాలా సీరియస్గా విచారిస్తుంది. మరి హరీష్ రావుకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి నిందితులకు ఎటువంటి సంబంధాలు ఉన్నటువంటి కోణంలో ఆరాధిస్తోంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.